తిరుమల వెంకన్న దర్శనం సామాన్య భక్తులకు మరింత కష్టతరం కాబోతోంది. తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీఐపీ దర్శనాల సంఖ్య మరింత పెరగనుంది. దీంతో ఇప్పటికే ఉన్న ఏపీ సిఫార్సు లేఖలకు అదనంగా సామాన్య భక్తులపై బ్రేక్ దర్శనాల ఒత్తిడి పెరగబోతోంది. దీంతో సర్వదర్శన సమయం మరింత పెరగనుంది. వీఐపీ కల్చర్ తగ్గిస్తామంటున్న 7 కొండలపై అసలు ఏం జరుగుతోంది? సామాన్య భక్తులకు పెద్దపీట. ఇది తరచూ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డుల టీటీడీ చెప్పే మాటలు తిరుమల కొండ దాటుతుంటాయి. కానీ చేతలు అలిపిరి గేటు దాటడం కూడా కష్టమైపోతోంది. వద్దనుకున్నా ఎంత కంట్రోల్ చేద్దామన్నా వీఐపీ దర్శనాల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం తరిస్తుండడం సర్వసాధారణంగా మారుతోంది. ప్రభుత్వాలు మారినా వీఐపీ దర్శనాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గే సూచనలు మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు. అసలు విషయానికొస్తే తెలంగాణ సిఫార్సు లేఖలకు దాదాపు 4 ఏళ్ల తర్వాత టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇప్పటికే ఏపీ వీఐపీ లేఖలకు అదనంగా తెలంగాణ సిఫార్సు లేఖలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల ముందు కరోనా సమయంలో టీటీడీ దర్శనాలు ఆపివేసింది. ఆ తర్వాత దర్శనాలకు అనుమతించినా కేవలం ఏపీ రాజకీయ నాయకుల సిఫార్సు లేఖలను మాత్రమే తీసుకుంటున్నారు. తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి వీఐపీలు ఎవరైనా స్వయంగా వస్తేనే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో తెలంగాణ సిఫార్సు లేఖలను కూడా తీసుకోవాలంటూ టీటీడీపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఏపీలో ప్రభుత్వం మారడంతో ఆ ఒత్తిడి మరింతగా పెరిగింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తెలంగాణ సిఫార్సు లేఖలకు కూడా తీసుకోవాలని టీటీడీకి ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాలు ఈ నెల 24 నుంచి అమలు కాబోతున్నాయి. దీంతో వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు టీటీడీ యంత్రాంగం పైన ఒత్తిడి పెరగబోతోంది. రోజుకు దాదాపు 5 నుంచి 6 గంటల పాటు వీఐపీ దర్శనాలు కొనసాగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 7,000 మందికి నిత్యం వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులలో ఇది దాదాపు 10% ఉంటుంది. మొత్తం భక్తుల్లో 10% కేవలం వీఐపీ దర్శనాలకే కేటాయించడం ఏ ఇతర ఆలయాల్లో కనపడని విషయంగా చెప్పొచ్చు. ఒక గంటలో సామాన్య భక్తులను దాదాపు 5,000 మంది దాకా సర్వదర్శనానికి పంపుతుంటారు. 3 గదులకు ముందు దాదాపు 60 అడుగుల దూరం నుంచే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అయితే వీఐపీ భక్తులను మాత్రం కేటగిరీలుగా విభజించి గంటకు 1000 నుంచి 1,500 మందిని మాత్రమే పంపుతూ ఉంటారు. వీటికి అదనంగా 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, డోనార్ బ్రేక్ దర్శన టికెట్లు ఉంటాయి. అంటే వీఐపీ బ్రేక్ రిఫరెన్స్ లెటర్ దొరికితే తోపులాటలు లేకుండా స్వామివారిని సమీపం నుంచి దర్శించుకునే అవకాశం ఉంటుంది. అదే సామాన్య భక్తులకు రద్దీని బట్టి దర్శనానికి 24 గంటల దాకా సమయం పడుతుంది. తెలంగాణ సిఫార్సు లేఖలు తీసుకుంటే బ్రేక్ దర్శనాల సంఖ్య రోజుకు 10,000కు చేరుకునే అవకాశం ఉంది. దీంతో టీటీడీ బ్రేక్ దర్శన లెటర్లకు సంబంధించి స్వల్పంగా మార్పులు చేర్పులు చేపట్టింది. ఇక నుంచి సోమ, మంగళవారాల్లోనే తెలంగాణ వీఐపీ దర్శన లేఖలకు బ్రేక్ దర్శనాలు కేటాయించాలని, బుధ, గురువారాల్లో ఏపీ సిఫార్సు లేఖలకు దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే ఇకపై శని, ఆదివారాల్లోనూ వీఐపీ సిఫార్సు లేఖలు అనుమతించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటిదాకా వారాంతాల్లో భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ లెటర్లలో ప్రోటోకాల్ మాత్రమే తీసుకుంటూ వస్తున్నారు. ఫలితంగా సామాన్య భక్తులకు కాస్తైనా ఊరట లభిస్తూ వస్తోంది. ఇకపై కేవలం శుక్రవారం మాత్రమే వీఐపీ సిఫార్సు లేఖలకు విరామమిచ్చే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన 6 రోజుల పాటు సిఫార్సు లేఖలతో దర్శనాలు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. దీంతో సామాన్య భక్తులు దేవదేవుడి దర్శనం కోసం మరికొన్ని గంటలు క్యూలైన్లో పడిగాపులు కాయాల్సి వచ్చేలా ఉంది. శ్రీవారి సన్నిధిలో మొదట్లో 1000 నుంచి 1,500కు మాత్రమే పరిమితమైన వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్య తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇది దాదాపు 4,000కు పైగా చేరుకోగా తాజాగా టీటీడీ నిర్ణయంతో అది రెట్టింపయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద టీటీడీ మీద రాజకీయ ఒత్తిడి పెరగడం సామాన్య భక్తులకు శాపంగా మారిందన్న విమర్శలొస్తున్నాయి.